హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం ఏదైనా ఐటమ్ సెర్చ్ చేసేటప్పుడు మనకు ఐటమ్ అనేది ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనం తెలుసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అవుతాం. నేను ఇక్కడ ఒక వెబ్సైట్ చెప్తున్నా, buyartk.com. ఓకే, ఇది వెబ్సైట్ ఓపెన్ అయినాక మనం ఎక్కడైతే మనం ఏదైతే ఐటమ్ కొనాలనుకుంటున్నామో ఇక్కడ మనం సెర్చ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి తీసుకుంటున్నాను. ఈ టీవీ తీసుకుంటున్నాం. ఈ టీవీ మనకు ఎంత అంటే 22,990 ఉంది. అంటే మన కార్డు ద్వారా డిస్కౌంట్ వస్తుంది, అది వేరే విషయం. జనరల్గా మనకి ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని తెలుసుకోవాలంటే ఈ యొక్క మనకు వెబ్సైట్ని కాపీ చేసి, ఓకే, నేను ముందు చెప్పిన కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళండి. buyartk ఇక్కడ మనకు అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకు ఏమవుతుందంటే, మనకి ఇంతకుముందు ఆ ప్రైజు తక్కువ ఉందా ఎక్కువ ఉందా మనం కొనే స్టేషన్లో, అంటే జనరల్గా మనం కొనే దాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రైజ్ ఉందనుకో, మనం వెయిట్ చేయాలి. ఒకవేళ మనకు అవసరం అనుకుంటే కొనాలి, లేదంటే వెయిట్ చేయాలి ఇంకా ప్రైజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటే. చూడండి, ఇక్కడ మీకు ఏది లోయెస్ట్ ప్రైజు 22,990, యావరేజ్ 23,320. అంటే మనకు ప్రైజ్ అనేది పెద్దగా చేంజెస్ ఏం లేవు. సో ఇది మనం కొనడానికి మనకు ఇది బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఓకే, ఎగ్జాంపుల్గా మనం వేరే అమెజాన్లో కూడా సేమ్ అంతే. అమెజాన్ కింద మనం ఏదైనా ప్రైస్ చేంజ్ చేయాలన్నా, అంటే జనరల్గా మనకు అది కొనడానికి ఇష్టపడం, కొనాలనుకుంటే ఆ ప్రైస్ నిజంగా డ్రాప్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే సింపుల్, ఈ వెబ్సైట్ని కాపీ చేయండి. కాపీ చేసినాక మనకు ఇంతకుముందు వెబ్సైట్ చెప్పిన కదా, buyartk, అందులో మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఈ ప్రైస్ అనేది డ్రాప్ అయిందా లేదా అనేది మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది, 4,299. డ్రాప్ అయిందా లేదా అనేది ఇక్కడ చూడండి, గ్రాఫ్లో 3,499. అంటే ఇది ప్రైజ్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏమని మనకు సిగ్నల్ ఇస్తుంది, డోంట్ బై. ఓకే, ఇక్కడ మనకు మనం ఇక్కడ ఉంది అనుకో, మనకు ఇక్కడ బై ఆప్షన్ ఇచ్చినట్టు, ఇది మీడియం, ఇది హై. సో మనం వెయిట్ చేయాలి, ఈ ప్రైజ్ అనేది మనకు వస్తుందా లేదా. మనకు సాటిస్ఫై అయితే ఈ ప్రైజ్ కొనవచ్చు ఎమర్జెన్సీ అనుకుంటే, లేదంటే ఆ ప్రైజ్ డ్రాప్ అయ్యేదాకా మనం వెయిట్ చేస్తే మంచిది. ఓకే, థ్యాంక్ యూ.